you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. బాన్సువాడ 5వ వార్డుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అందే సుప్రియారాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి వార్డు సమస్యలు ఏంటి, వారు చేసేటువంటి అభివృద్ధి పనులు ఏంటి, మరి తర్వాత మనము ఒకసారి వాళ్ళని పలకరించి కనుక్కుందాం. నమస్తే అండి. మేడం నమస్కారం. రాజు గారు, మరి మీరు గతంలో కూడా ఇంతకుముందు మీరు పోటీ చేసినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు 5వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను మీరు ఎలా పరిష్కరించాలి అని అనుకుంటున్నారు? నేను మీ అందరాజు, ఇక్కడ బాన్స్వాడ మున్సిపాలిటీలోని 5వ వార్డు నందు ఈసారి లేడీస్ రిజర్వేషన్ రావడంతో మా భార్య గారైన సుప్రియ గారిని నిలబెట్టడం జరిగింది. గతంలో 6.5 సంవత్సరాల క్రితం జరిగిన ఎలక్షన్లో నేను కూడా నిలబడ్డాను. అప్పుడు నిలబడి ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన నిధులతోని ఇక్కడ ఉన్నాయన వార్డు మెంబర్ వేరే కావడంతో ప్రభుత్వానికి వచ్చిన నిధులన్నీ గల్లీకి తీసుకురావడం జరిగింది. మా 5వ వార్డు నందు ప్రతి పని నేనే దగ్గరుండి చేయించిన. మోర్లు కట్టించడం కానీ, రోడ్లు సీసీ రోడ్లకు సంబంధించిన పని ఇప్పుడు ఆగిపోయినప్పటికీ మొరం పోసి గ్రావెల్ కొట్టి అంత చేయడం ఇప్పుడు అంతవరకు పని ఆగిపోయి ఉన్నది. ఇప్పుడు గతంలో గల్లీలో మొత్తం అన్నిటికీ నేనే ఉండేవాడిని. ఇప్పుడు కూడా ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో నేనే ఉంటాను. గతంలో గెలిచిన కౌన్సిలర్ గారు ఎటువంటి అభివృద్ధి కానీ ప్రజల సైడ్ కన్నెత్తి కూడా చూడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు జరిగింది. ఒక్క నయా పైసా పని చేసింది లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయని ఆయన ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తప్పితే మేము ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నాము. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో కూడా ప్రజలు కోరిక మేరకే మేము పోటీ చేయడం జరుగుతుంది. అందరూ అన్న మీరు బాగా పనిచేస్తారు, మీరు ఉండాలా మాకు అని చెప్పి ప్రోత్సహించినందునే ఈసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నిలబడి ప్రజల మనల్ని చూరగొని విజయం సాధిద్దామని అనుకుంటున్నాము. ప్రజలందరూ మా సైడే ఉన్నారని అనుకుంటున్నాం. మరి గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ వార్డులో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇప్పటికి ఇంకా అవి కొనసాగుతున్నాయని మీరు అంటున్నారు. మరి ఈ సమస్యలపైన మీరు ఎలా దృష్టి సారిస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్కి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది వాళ్ళ నుండి? ముఖ్యంగా మన బాన్స్వాడ మున్సిపాలిటీకి గతంలో కేసీఆర్ 1000 కోట్ల డబ్బులు ఇచ్చిండు. ఈ ప్రస్తుతం 5వ వార్డులో చూస్తే ఎట్లా ఉందంటే 1000 కోట్లు వచ్చినాయి కానీ 5వ వార్డులకు రూపాయి రాలేదు. వచ్చిన కాడికి వచ్చినాయి. ఒక 95 లక్షల వరకు శాంక్షన్ అయినందులో 40 లక్షల వరకే జరిగింది. మిగతా వర్క్ అంతా ఆగిపోయింది. కనీసము ఇంత పెద్ద బాన్స్వాడలో షేక్ చంద్రగూడలో సందులో కూడా పోల్స్ లేవు. అన్ని ఏవి కేబుల్స్ మీద మొన్న ఎలక్షన్స్ వచ్చిన తర్వాత హడావుడిగా పొక్కలు తవ్వేసి ఎట్లా రూలింగ్లో ఉన్నాము, డబ్బులు ఎట్లయినా తీసుకోవచ్చు అనే ఆశతోని వాళ్ళు వేసి పనులు చేసిన తప్పితే ఇంకా బిల్లులు పెట్టింది లేదు, వాళ్ళు ప్రొసీడింగ్స్ తెచ్చింది లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ నెక్స్ట్ గవర్నమెంట్ మనం ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏ డబ్బులు వచ్చినా సరే మున్సిపాలిటీకి ఒక 20 రూపాయలు వచ్చినాయంటే వాళ్ళు కంపల్సరీ 19 వార్డులకు పంచాల్సిందే. మన పని ఏంది, వార్డు మెంబర్గా గెలిచినప్పుడు ఆ డబ్బులను మనం ప్రజల దగ్గరకు తీసుకొచ్చి ఏం పని చేయాలి, నల్లాలు పెట్టించాలన్నా, మూరలు తీయించాలన్నా, రోడ్లు వేయించాలన్నా, కరెంట్ వేయించాలన్నా, లైట్లు పెట్టించాలన్నా, ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలి. కానీ మనం ఇంట్లో కూర్చొని డబ్బులు రాలేదనడం మాత్రం న్యాయం కాదు. అది ఇప్పటివరకు వచ్చిన డబ్బులను సరిగా తీసుకురాకనే మన డబ్బులు వేరే కాలనీకి పోయినాయి. అంతేగాని మనం ఆడపోయి డబ్బులు తీసుకొద్దామనే ఆలోచన ఆయన లేకుండే ఆయన అడగలేదు పోయి. అందుకే మన గల్లీకి డబ్బులు రాలే. నేను ప్రతి దాంట్లో ముందుంటా. కంపల్సరీ మున్సిపాలిటీలో పోయి మనకు వచ్చిన డబ్బులను తీసుకొచ్చి కంపల్సరీ గల్లీని అభివృద్ధి చేయడానికి 24 గంటలు ఆహర్నిశలు ఎవరు విషినా కుల మత భేదాలు లేకుండా అందరి దగ్గరికి పోయి అందరు మనల్ని చూరుకొని అందరికీ అందుబాటులో ఉంటా. 24 గంటలు ఎప్పుడు విషినా సరే వెళ్ళి పనిచేస్తా అని చెప్పి నేను చెప్తున్నాను. మరి చూస్తే కనుక పార్టీ ఏమో అధికారంలో లేదు, కానీ వార్డుని అభివృద్ధి చేయాలి అని అంటే ఖచ్చితంగా నిధులు అనేది అవసరం ఉంటుంది. మరి అధికారంలో లేనప్పుడు మరి నిధులను ఎలా సమకూర్చుకొని దాన్ని మీరు అభివృద్ధి పనుల్లో చేయాలని అనుకుంటున్నారు? ప్రభుత్వ నిధులు మామూలుగా రావాల్సిన 15 ఫైనాన్స్ నిధులు మున్సిపాలిటీకి వస్తూనే ఉంటాయి కాబట్టి దాని గురించి కొంచెం ఐడియా ఉంది. ఏ ఫండ్స్ వస్తే ఏం చేయాలి, ఎస్డిఎఫ్ ఫండ్స్ వస్తే ఏం చేయాలి. ఎస్డిఎఫ్ ఫండ్స్ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నా మేము అయ్యా అప్ప అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటాము. మా గల్లీకి డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటాము. ఏదో విధంగా మేము పోయి పర్సనల్గా కలుస్తామా, లెటర్లు పెట్టుకుంటామా, కలిసి మా రిక్వెస్ట్లు అయితే పెడతాం. మా గల్లీలో ఈ పనులు ఉన్నాయి, మాకు చేయండి, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆయన కన్సర్న్ ఏ డిపార్ట్మెంట్ ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. రిక్వెస్ట్ చేసుకొని ప్రజలకు అన్ని పనులు జరిగేలా చూసేందుకు ముందుంటాం. వార్డులో ఉన్నటువంటి మెంబర్స్ దగ్గరికి వెళ్తుంటారు, ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్ ఏముందంటే మన దగ్గర మన వార్డులో ఈ సమస్యలు ఉన్నాయన్న మీరు ఖచ్చితంగా చేయాలి అని చెప్తుంటారు కదా. ప్రధానంగా చూస్తే కనుక ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు?
5వ వార్డులో ముఖ్యంగా ఇక్కడ పట్టించుకున్న నాతుడే లేడు. నేను ఓడిపోయినప్పటికీ నేను తిరిగి చేసిన పనులు తప్ప గెలిచిన వాళ్ళు ఎవరు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కనీసం మూర్తిష్టోడు కూడా లేడు. మెయిన్గా ఏంటంటే రోడ్లు ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు. అందరూ మా దగ్గర ఉన్న నాయకులు ఏం చెప్తారంటే మేము అన్ని పనులు చేసేసినాం, మా దగ్గర ఏం పనులు చేసేటి బాకీ లేవని చెప్పి చెప్తున్నారు. అటువంటి సమస్య లేదు. గల్లీలో వచ్చి తిరగండి. ఈ గల్లీ కంటే ముందు గల్లీ ఒక పక్కనే పోతే 25 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టిరు. నల్ల నీళ్ళు లేవు, కనీసం సిమెంట్ రోడ్ లేదు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గల్లీలో ఉండి అట్లనే ఉంటారు 25 సంవత్సరాలు ఇల్లు కట్టుకొని. కానీ వాళ్ళ దిక్కు ఎవరు కూడా ఎన్నడూ కూడా చూసిన దాఖలాలు లేవు. అట్లాంటి పనులు కాకుండా మేము దగ్గరుండి మేము ఎక్కడైతే ఏం అవసరం ఉన్నాయో ఇంచుమించు నాకు అన్నీ తెలుసు. ఈ గల్లీలో రోడ్లే అనుకోండి, కరెంటు స్తంభాలే అనుకోండి, మేము ఏదైనా సరే సంబంధించిన డిపార్ట్మెంట్ల దగ్గరికి వెళ్తాము, రిక్వెస్ట్ చేస్తాము. కావలిస్తే ఎవరికైతే వాళ్ళ దగ్గరికి లెటర్లు పెట్టి పర్సనల్గా కలిసి అన్ని నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం 100%గా.